అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై జనసేన, జై జనసేన. మీ కేకలు తాడేపల్లి పిల్లి జగన్మోహన్ రెడ్డికి వినపడాలి, ఉలిక్కి పడాలి. జై జనసేన. పవన్ రావాలి, పవన్ రావాలి, పవన్ రావాలి. అలానే వేదికను అలంకరించిన పెద్దలు పిఎస్సి చైర్మన్ నాదన్న మనోహర్ గారికి, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన శ్రేయోభిలాషులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. రిషికొండ అనకొండలాగా మింగేశాడు. ఈసారి కనుక అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అనకొండలాగా మింగేస్తాడు. చికెన్ ముక్కలకి, బీరు చుక్కలకి, ఆడవారు కుక్కర్లకి, మగవారు లిక్కర్కి కనుక కక్కుర్తి పడితే మన గతి అధోగతే. ఇప్పటికే 25 సంవత్సరాలు వెనకబడ్డాం. అభివృద్ధి లేదు, విద్యా అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, పక్క దేశాలకు వెళ్తున్నారు. పరిశ్రమలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, పక్క దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ అభివృద్ధి జరిగింది ఒక్కటే. ఏంటది? గంజాయి అమ్మకం, మద్యం అమ్మకం. ఒక మహాత్ములు చెప్పారు, 75 సంవత్సరాలు వచ్చింది స్వాతంత్రం వచ్చి, ఒక స్త్రీ అర్ధరాత్రి పూట నిర్భయంగా బయటకు వచ్చిన రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ అర్ధరాత్రి పూట కాదు, పట్టపగలు కూడా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వచ్చి ఏ గంజాయి తీసుకొని ఆడవారి మీద పడతారో, మద్యం తాగి, పిచ్చి మందు తాగి ఎక్కడ మహిళలు పడతారో అని భయాందోళనలో ఉన్నారు ప్రజలు. నిజమైన స్వాతంత్రం వచ్చింది ఎప్పుడంటే మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పుడే. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, ఆర్య వయసులకు అది చేస్తాం, ఇది చేస్తామని. కానీ ఏమి చేయలేదు. ఆ వయసుల మీద దాడులు జరిపించారు, గంజాయి కేసులు పెట్టారు. అట్లానే మా కుల పెద్ద రోసయ్య గారు వారి నాన్నగారికి బాగా ఆర్థికంగా అన్నిటికీ సహాయంగా ఉన్నారు. కానీ ఆయన చనిపోయినప్పుడు కానీ ఆయన దగ్గర కనీసం వెళ్ళి చూడటం కానీ పరామర్శించడం కూడా జరగలేదు. కానీ అట్లా కాదు మా పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని లక్షల మంది ఉన్నా ఈ సభా ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సభా ప్రాంగణాన్ని పెట్టడం మా ఆర్య వయసులకి గుర్తింపు ఇచ్చినట్టు. దానికి మేము సర్వదా రుణపడి ఉంటాం. అట్లానే బ్రిటిష్ వాళ్ళని పారదొల్లటానికి దేశం మొత్తం ఒక్కటైంది. అట్లానే ఈ నియంత్రణ పాలన పారదొల్లడానికి రాష్ట్రమంతా ఒకటి కావాలి. అమ్మా నాన్నలకు చెప్పండి, అవ్వాతాతలకు చెప్పండి, అన్నా చెల్లెలకు చెప్పండి, ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని. మనం జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పడానికి సిద్ధమా? బై బై జగన్, బై బై జగన్. ఇందాక పేర్ని నాని ఏదో వాగాడు. వారాహిలో కనుక వస్తే మా గురించి ఏమైనా కనుక మాట్లాడితే వాళ్ళ సంగతి చూస్తాం, బందరు కూడా దాటనే అన్నాం. అట్లానే వచ్చాం, మీ ఊరు వచ్చాం, ఇక్కడ సభా ప్రాంగణం పెట్టాం, సభలు నిర్వహిస్తున్నాం. రైతులరా కొడకల్లారా చూసుకుందాం, ఏం పిక్కుంటాం పిక్కు. జై జనసేన.